తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనమైనటువంటి కేసు, మరో సంచలనమైనటువంటి అరెస్టు, మరో సంచలనమైనటువంటి రాజకీయ నాయకుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా పారిపోతాడా? అసలు హైకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది? ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కేటీఆర్ అహంకారం మనందరం చూసాం. సరే, మొత్తానికి అధికారం శాశ్వతం అనుకున్నాడు, ఆ అధికారం పోయింది. ఫార్ములా 1 ఈ రేసింగ్ కేసులో ఏదైతే కేటీఆర్కి గతంలో ముందస్తు బెయిల్ వచ్చిందో ఇప్పుడు అది కూడా రద్దయిపోయింది. ఏసీబీ విచారణకి ఎటువంటి అడ్డంకులు లేవు, కేటీఆర్ని ఇప్పుడు అరెస్టు చేస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒకసారి దీని మూలాల్లోకి వెళితే అసలు రాజకీయ కక్ష సాధింపులు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది రాజశేఖర్ రెడ్డి అయితే వాటిని కొనసాగించింది కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ అధికారం శాశ్వతమైనటువంటి ఆలోచనతో, అధికార మదంతో, అధికార బలుపుతో ప్రశ్నించే వాళ్ళని, ప్రతిపక్షపు గొంతుల్ని నొక్కువేయటం కోసం ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని నిర్బంధించారు. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బండి సంజయ్ దాకా, ప్రశ్నించే గొంతుకుల దగ్గర నుంచి జర్నలిస్టుల దాకా కేటీఆర్ కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు గారి దాకా, మాలాంటి వాళ్ళ దాకా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టించాడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం కంటే ముందే 6 నెలల ముందే తెలంగాణలో కేటీఆర్ అధికారం కోల్పోయారు. వాళ్ళు కలలో కూడా ఊహించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఆ రోజు నుంచే కేటీఆర్ అరెస్ట్ తప్పదు, కేసీఆర్ అరెస్ట్ తప్పదు, కవిత అరెస్ట్ తప్పదు, హరీష్ రావు అరెస్ట్ తప్పదు అనుకున్నారు. కానీ కవిత అత్యంత చీపు లిక్కర్ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇటీవల మనందరికీ తెలుసు. ఒక ఆడపెట్టేటువంటి కేసులో పోవటం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సరే, తప్పు చేస్తే ఎవరైనా ఉంటే కాబట్టి అటు జైలుకి పోయింది. అయితే ఇప్పుడు కేటీఆర్ కేసు, ఇక నాకు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి నేను సేఫ్, నేను ఏ తప్పు చేయలే అని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వస్తానని చెప్పి అక్కడికి పోయి డ్రామాలు చేసి న్యాయవాదిని అనుమతించట్లేదు. ఈ చట్టాలు, ఈ న్యాయాలు మీరు పాటించారా కేటీఆర్ గారు? అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారే. 2018 ఎన్నికల ముందు ఆయన కొడంగల్లో ఓడించడం కోసం ఆయన్ని కనీసం ఎన్నికల టైంలో బయటికి రాకుండా నిర్బంధించారే. తప్పనిపించలేదా? తన కుమార్తె వివాహానికి కూడా షరతులు పెట్టుకొని కోర్టు నుంచి అనుమతి పొంది పోవాల్సినటువంటి పరిస్థితి కల్పించారే. తప్పనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రోజు అబ్బా నా జీవితంలో నేను ఎంతగా నవ్వలేదు, టెర్రిఫిక్ షో బ్రదర్ అని చెప్పి నువ్వు ఏదైతే సర్కాస్టిక్గా చేశారనుకున్నావో అది ఆ తర్వాత ఎన్నికల్లో నీకు తెలుగుదేశం సానుభూతి పరులో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలో, తెలంగాణ సమాజము నువ్వు చేసినటువంటి వికృతమైనటువంటి వ్యవహార శైలికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నీకు కనిపించలేదా? అయినా ఎవడధికారం శాశ్వతం? ప్రజాస్వామ్యంలో ఇదంతా మర్చిపోయి ఏదైతే తప్పుడు పనులు చేసి, అవినీతి పనులు చేసి మేమే అధికారంలో ఉంటాం, మేమెవరికి దొరకం, పిల్లి పాడు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే కేటీఆర్ది కూడా. ఇంతే నియంత్రితమైనటువంటి మనస్తత్వం. ఇతను కనిపిస్తూ బయటికి కనిపిస్తూ హింసించే రాజు 23వ పులకేసు అయితే అతను కనిపించినటువంటి నియంత. ఇవాళ హైకోర్టు అతనికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిలు దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్టు చేసుకోవచ్చు. అందుకే ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కానీ, గ్రీన్ కో కంపెనీల్లో కానీ అనేక చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించడం మొదలుపెట్టింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, ఆయా కంపెనీల కార్యాలయాలు విజయవాడలో ఉంటే వాటిల్లో కూడా సోదాలు మొదలుపెట్టారు. మరోవైపు హరీష్ రావు, కవిత, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కేటీఆర్ నివాసానికి క్యూ కడతా ఉన్నారు. ఏ క్షణంలో అయినా సరే కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని అన్నారు. మీరు చేసింది మీకు తిరిగి రాకుండా పోతుందా? మీరు రేవంత్ రెడ్డిని కానీ, ప్రతిపక్షాలను కానీ, బండి సంజయ్ని కానీ అనేక మంది మీద మీరు అక్రమ కేసులు పెట్టలేదా? వాళ్ళని నిర్బంధించలేదా? ఇబ్బందులు పెట్టలేదా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు చేసినటువంటి అప్పులేంటి? అసలు తెలంగాణలో రాజకీయం కూడా చేయకుండా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పదే నిన్న మొన్న కూడా కవిత గారు మాట్లాడేస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి. తెలంగాణ రాజకీయాల్లో వెలువెడుతున్నాడని. పెట్టకూడదా? మీరు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో విభాగం పెట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీస్ పెట్టి పోటీ చేయాలనుకున్నారు. సరే, ఈలోపు తెలంగాణలో తొత్తర తీరబట్టి రాలా. మహారాష్ట్రలో పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేశారే. మరి తెలుగు వారి పార్టీ, తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ మరి తెలంగాణలో పోటీ చేయకూడదా? తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదా? తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చేసేటువంటి హక్కు లేదా? అంటే మీకు ఒక రూలు, ఇంకొక రూలు. మీరు మాత్రం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టి పోటీ చేయాలి, అన్ని రాష్ట్రాల్లో ఏలు పెట్టాలని మీరు కోరుకోవచ్చు. కానీ
సాటి తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదనేటువంటి నికృష్టపు ఆలోచన, బీఆర్ఎస్ ఆలోచన, కవిత ఆలోచన, కేటీఆర్ ఆలోచన, కేసీఆర్ ఆలోచన తప్పుడు ఆలోచన కాదా? అధికారం పోయిన అధికారం మదం దక్కకుండా ఇంకా ప్రాంతాల మధ్య 10 సంవత్సరాలైంది విడిపోయి అన్నదమ్ముళ్ళ ఉండాల్సినటువంటిది పోయి ఇంకా చంద్రబాబు, ఇంకా ఆంధ్ర, ఏం సిగ్గులేనటువంటి కార్యక్రమాలు మీరు ఈ రోజుకి చేస్తున్నది. మీరు చేసింది మాట్లాడుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నించండి. అవి వదిలేసి ఆంధ్ర మీద పడితే ఏమన్నా వస్తుందా? ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వాళ్ళకి పాపం పండేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుందని అన్ని వార్తా ఛానళ్ళు చెబుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని కోట్ల మంది ప్రజలు విపరీతంగా నవ్వుకుంటారు రేవంత్ రెడ్డి చేయబోయేటువంటి టెర్రిఫిక్ షో చూసి.